గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేటి పాఠంలోనికి స్వాగతం. Uh, నిన్నను మనం ఆదిత్య ట్రిగ్నామెట్రీ లో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ చెప్పుకుంటున్నాం కదా. Uh, అవునండి. ఏమేం చెప్పాను నేను? సైన్ సైన్ థీటా చెప్పాను. థీటా కనుక ఒక యాంగిల్ అయితే ఒక ట్రయాంగిల్లో థీటా యాంగిల్ అయితే సైన్ థీటా చెప్పాను, అట్లానే కాస్ థీటా కూడా చెప్పాను, tan థీటా కూడా చెప్పాను కదా. ట్రయాంగిల్ ఏబి అవునండి. ట్రయాంగిల్ ఏబిసిలో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి మూడు యాంగిల్స్ ఉంటాయి. ఆ, అందులో యాంగిల్ ఏ ఈక్వల్ టు థీటా అనుకుంటే, యాంగిల్ బి దగ్గర రైట్ యాంగిల్ ఉందనుకుంటే, అప్పుడు అప్పుడు సైన్ ఏ అంటే ఏమిటో చెప్పాను, కాస్ ఏ ఏమిటో చెప్పాను, అట్లనే tan ఏ ఏమిటో చెప్పాను. మళ్ళీ ఒకసారి బొమ్మ గీసి చూపిస్తా. Let me draw a right triangle. ఒక రైట్ ట్రయాంగిల్ తీసుకుందాం. లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఐ మీన్ రైట్ ట్రయాంగిల్, ఐ మీన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. దీనికి పేరు పెడతా. ఏమని? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఓకే, యాంగిల్ బి రైట్ యాంగిల్ అనుకుంటా. ఓకే, దీని మెజర్మెంట్స్ కూడా కొంచెం మారుస్తాను ఇవాళ. లెట్ దిస్ బి 5 యూనిట్స్, లెట్ దిస్ బి 12 యూనిట్స్. ఓకే, శంకర్, నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. కనపడుతుందా? పిక్చర్ కనపడుతుందా? కనిపిస్తున్నాను. ఓకే ఓకే. ఇందులో ఏబి పొడవేమో 5 యూనిట్స్, బిసి పొడవేమో 12 యూనిట్స్, యాంగిల్ బి రైట్ యాంగిల్. ఏసీ ఎంతో చెప్పగలవా? ఏసీ ఈక్వల్స్ 13. వెరీ గుడ్, 13. ఎందుకు? ఏసీ స్క్వేర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక. ఈక్వల్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. వెరీ గుడ్, ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. బీసీ స్క్వేర్. ఎందుకు? పైథాగరస్ రూల్ కదా అది. దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అందులో పైథాగరస్ రూల్ మనం అప్లై చేయొచ్చు. దాని ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. అందువల్ల అదర్ టూ సైడ్స్ ఆర్ ఏబి అండ్ బిసి. టేక్ దేర్ స్క్వేర్స్ అండ్ యాడ్ దెమ్, దట్ విల్ బి ఈక్వల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్. ఓకే, ఏబి అంటే ఎంత? 5 స్క్వేర్. బిసి అంటే ఎంత? 12 స్క్వేర్. 25 ప్లస్ 144 అంటే 169. దిస్ ఈజ్ 13 స్క్వేర్. సో ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ ఏసీ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ 13. ఓకే, కానీ ప్లస్ 13 తీసుకోవాలి. మైనస్ 13 ఎందుకు తీసుకోకూడదు? ఏసీ స్క్వేర్ ఇక్కడ 13 స్క్వేర్ అంటే ఏసీ ప్లస్ ఆర్ మైనస్ 13 అవ్వచ్చు, మైనస్ 13 కూడా అవ్వచ్చు. కానీ ఏసీ అనేది లెంగ్త్ ఆఫ్ సైడ్ కనుక పాజిటివే తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోకూడదు. ఓకే, నెగిటివ్ తీసుకోకూడదు, అందులో పాజిటివ్ వాల్యూ తీసుకున్నాం. అగ్రీ? ఏసీ స్క్వేర్ ఈక్వల్ 13 స్క్వేర్ అంటే ఏసీ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 13 అవుతుంది. మైనస్ 13 తీసుకోకూడదు, ప్లస్ 13 తీసుకోవాలి. ఎందుకు? ఏసీ ఈజ్ లెంగ్త్ ఆఫ్ ది సైడ్, లెంగ్త్ ఆఫ్ ఎ సైడ్. ఒక సైడ్ యొక్క పొడవు కనుక అది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉండదు. అర్థమవుతుందా? అయితే జీరో ఉంటుంది, కానీ ఇక్కడ ఉంది కనుక అది పాజిటివ్. అది ఓకే, ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కనుక ఏసీ లెంగ్త్ పాజిటివ్ అనమాట. అర్థమవుతుందా? అదే ఏసీ 13 అవుతుంది, మైనస్ 13 కాదు. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ ఏ ఈక్వల్ టు తీటా అని పేరు పెడతా. యాంగిల్ ఏకి తీటా అని పేరు పెడతాను. నిన్న సైన్ ఏ ఈక్వల్ టు ఏమని డిఫైన్ చేస్తాం? సైన్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. వెరీ గుడ్, హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ హైపోటెన్యూస్ ఒకసారి అను, హైపోటెన్యూస్ అను. హైపోటెన్యూస్. వెరీ గుడ్. సైన్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏమిటి? సైన్ ఏ కాస్ 10. సైన్ ఏ సైన్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏమిటి? యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏమిటి? మూడు సైడ్స్ ఉన్నాయి కదా, ఈ మూడిట్లో ఏది ఆపోజిట్ సైడ్? సైన్ ఏ నాట్ సైన్ ఏ కాదు, యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏమిటి? యాంగిల్ సి. యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏమిటి? యాంగిల్ సి కాదు నాన్న, ఒక యాంగిల్ కి ఆపోజిట్. బీసీ. అది చెప్పాల్సింది. యాంగిల్ యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ అంటే అది ఒక సైడ్ అవుతుంది. అది ఏ సైడ్ అవుతుంది? ఈ సైడ్ అవుతుంది అనమాట. దాన్ని ఎదురుకుండా ఉంది కదా, బీసీ అవుతుంది అనమాట. తర్వాత హైపోటెన్యూస్ ఎంత? ఏసీ కదా, ఏసీ. బీసీ లెంగ్త్ ఎంత? 12. ఓకే, ఏసీ ఏసీ ఎంత? ఏసీ 5. 13 రా.
13 కదా. సో సైన్ ఏ ఎంత అవుతుంది? 12/13 అవుతుంది. ఇప్పుడు క్యాపిటల్ ఏ ఈక్వల్ టు క్యాపిటల్ యాంగిల్ ఏ ఈక్వల్ టు తీటా అనుకున్నాం, అందులో సైన్ తీటా అనమాట. ఇది సైన్ తీటా ఈక్వల్ టు 12/13 అవుతుంది. తర్వాత అదే కాస్ తీటా కనుక్కుంటా. ఓకే, యా, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్ ఏం చెప్పాము కాస్ తీటాకి? adjacent side by hypotenuse. hypotenuse. హైపోటెన్యూస్. adjacent సైడ్ ఏమిటి? ఈ యాంగిల్ ఏకి Angle A ki యాంగిల్ ఏకి యాంగిల్ ఏకి adjacent సైడ్. AC కాదు, ఏసీ హైపోటెన్యూస్ కదా. AB AB ఏబి ఇది adjacent, దాని పక్కనే ఉంటుంది. సి యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఏ సైడ్స్ తో ఫామ్ అయింది? ఏబితోను ఏసీతోను. అందులో ఏసీ ఏమో హైపోటెన్యూస్ అయిపోతుంది. ఎందుకు? యాంగిల్ బి రైట్ యాంగిల్ కి ఎదురుకుండా ఉంది కనుక ఏసీ హైపోటెన్యూస్ అయిపోతుంది. ఈ రెండో సైడ్ ఏదైతే ఉందో దీన్ని ఫామ్ చేసే యాంగిల్స్ అనమాట. ఈ యాంగిల్ కి ఇంక్లూజివ్ సైడ్స్ అంటావు. అవేమో రెండోది ఏబి అనమాట. ఏబి అవుతుంది, adjacent సైడ్ అవుతుంది. ఓకే, అది సంగతి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి మెజర్ ఎంత? 5 యూనిట్స్ బై ఏసీ ఎంత? ఏసీ మెజర్ ఎంత? AC measure 13. అది సంగతి. అందువల్ల కాస్ థీటా కనుక్కోగలం 5/13 అని. ఓకే, tan థీటా ఎంత అవుతుంది? Tan theta 13/12. నో 13/12 ఎట్లా అవుతుంది అన్న? 5/12 5/12. 12/5 అవుతుంది. tan theta is opposite side by adjacent side. Adjacent side. Opposite side by adjacent side. Okay, opposite side ఎంత? 12 యూనిట్స్ కదా. ఆఫ్ కోర్స్ నేను ఏసీఏబి టర్మ్స్ లో రాస్తాను. ఆపోజిట్ సైడ్. ఓకే, యా, ఆపోజిట్ సైడ్ ఏమిటి? ఏబి డివైడెడ్ బై నో ఆపోజిట్ సైడ్ ఏమిటి? tan theta అంటే బీసీ కదా. ఐఎమ్ సారీ, దిస్ ఇస్ బీసీ. బీసీ డివైడెడ్ బై adjacent సైడ్ ఏమిటి? యాంగిల్ తీటాకి యాంగిల్ ఏ అనమాట. యాంగిల్ ఏకి Angle ఆ? AB అది AB. ఏబి. బీసీ ఎంత? బీసీ మెజర్ ఎంత? BC measure 12. అవును, దిస్ ఇస్ ఈక్వల్ టు 12. ఏబి మెజర్ ఎంత? AB 5. అది సంగతి. అందులో tan theta ఎంత అవుతుంది? Tan theta equals 12/5. అది సంగతి. అలాగే కాస్ థీటా అన్న కొసైన్ ఏ అన్న ఒకటే. తీటా బదులు ఏ కూడా రాయొచ్చు. క్యాపిటల్ ఏకే తీటా అని పేరు పెట్టాను, అంటే నీకు తీటాని వాడడం తెలియాలని చెప్పి పేరు పెట్టాను అంతే. అర్థమైందా? యాంగిల్ ఏకి తీటా అని ఇంకో పేరు పెట్టాను అనమాట. దాని మెజర్కి తీటా అన్నాను నేను. అది అందులో కొసైన్ ఏ అన్నా కాస్ తీటా అన్న ఒకటే కదా. అర్థమవుతుందా? అలాగే tan ఏ ఈజ్ ఈక్వల్ tan తీటా. ఇందువల్ల యాంగిల్ ఏకి మెజర్ తీటా కనుక యాంగిల్ ఏకి మెజర్ ఏ అనమాట. ఓకే, అందులో దానికి ఇంకో పేరు పెట్టారు తీటా. అంతకన్నా ఏం లేదు, భయపడిపోక్కర్లేదు. ఓకే, ఇప్పుడు ఒక పని చేస్తాం. సో మనకి ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తే ఓకే, దీన్ని ఓకే తీసుకొస్తాం. కొంచెం పెద్ద చేయాలి, కొంచెం పెద్ద చేస్తాం. ఓకే, సరిపోతుందా? ఓకే, దీన్ని పక్క తెస్తా. రైట్, యా. ఇప్పుడు చూడు, నేను tan theta నుంచి ఇప్పుడు tan ఏ ఉంది. tan ఏ ఇక్కడ ఏమని చెప్పాను? tan ఏ ఈజ్ ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ అన్నాను. అంటే బీసీ బై ఏబి అన్నాను కదా. tan ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి. దీన్ని కొంచెం బాగా రాస్తా. tan ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి కదా.
10A ఎంత అవుతుంది? బీసీ బై ఏబి అవుతుంది. దీన్ని ఇంకో విధంగా రాయొచ్చు. నేను ఎన్ఆర్ని డిఆర్ని హైపోటెన్యూస్తో డివైడ్ చేస్తా, ఏసీతో. సో బీసీ బై ఏసీ, opposite by ఏబి బై ఏసీ. ఓకే, న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే పాజిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తున్నా, ఏసీ అనే దాంతో. ఓకే, చేయకూడదు అలాగా? చేయొచ్చా? చేయొచ్చు. చేయొచ్చు కదా. ఇవి రెండు కొట్టుకుపోతాయి, మళ్ళీ ఇది వచ్చేస్తుంది, రెండు ఈక్వలెంట్ అవుతాయి. ఇప్పుడు రెండు, ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అనే నెంబర్ ఉందనుకో, దిస్ ఇస్ ఈక్వల్ టు 2/7/3/7 అట్లా రాయొచ్చు కదా. ఈ ఎన్ఆర్ని డిఆర్ని ఒకే పాజిటివ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు, ఒకే నెగిటివ్ నెంబర్తో కూడా డివైడ్ చేయొచ్చు, తప్పేం లేదు. ఓకే, కుట్టుకుపోతాయి. ఇక్కడ నుంచి ఇది వస్తుంది, ఇక్కడ నుంచి సెవెన్స్ క్యాన్సిల్ చేసి ఇది వచ్చేస్తుంది, రెండు ఈక్వలెంట్ అవుతాయి. ఇటువంటి ఫ్రాక్షన్స్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం కదా, అవునా? అవును. సో అదే చేశాను నేను ఇక్కడ. ఓకే, యా. ఇప్పుడు ఇక్కడ బీసీ బై ఏసీ ఎంత అవుతుందో చెప్పు నాకు. బీసీ బై ఏసీ ఎంత అవుతుంది? బీసీ బై ఏసీ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎంత అవుతుంది? Opposite side by hypotenuse equals 12/13. సైన్ ఏ కదా. Uh, అంటే జనరల్ గా నేను మెజర్స్ లేకుండా లెంగ్స్ సైడ్స్ మెజర్స్ లేకుండా సైడ్స్ ఉంచి రాద్దాం అనుకుంటున్నా. ఓకే, అందువల్ల బీసీ బై ఏసీ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అది సైన్ ఏ అవుతుంది కదా. అవుతున్నాను. అలాగే ఏబీ బై ఏసీ ఎంత అవుతుంది? ఏబీ బై ఏసీ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎంత అవుతుంది? Adjacent side by hypotenuse equals 5/13. అది మెజర్. మామూలుగా కొసైన్ టర్మ్స్ లో ఎంత అవుతుంది? కాస్ ఏ అవుతుంది కదా. అవుతున్నాను. ఏబీ బై ఏసీ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు కొసైన్ ఏ కదా. ఓకే, ఏబీ బై ఏసీ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే కొసైన్ ఏ అనమాట. సో tan ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ అనమాట. ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే tan ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు మనం సైన్ ఏ తెలుసుకున్నాము, కాస్ ఏ తెలుసుకున్నాము, tan ఏ తెలుసుకున్నాము. మళ్ళీ tan ఏ విల్ బి రేషియో ఆఫ్ సైన్ ఏ కాస్ ఏ ఇన్ దట్ ఆర్డర్. సైన్ ఏ కమ్స్ ఇన్ న్యూమరేటర్. ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతున్నాను. అది గుర్తుపెట్టుకోవాలి. అట్లనే 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 ఇప్పుడు సైన్ ఏ ఏమో అట్లా చెప్పాను, ఏమని చెప్పాను? సైన్ ఏ ఈజ్ tan ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ. అట్లనే tan బి ఎంత అవుతుందో చెప్పగలవా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ బి కాస్ బి? Tan B equals sin B by cos B. అవుతుంది, అంతేను. ఏ తేడాలు ఏముండవు, ఏకి ఏం జరిగిందో బికి కూడా అదే జరుగుతుంది. ఓకే, ఏ బదులు ఈ ఈక్వేషన్ లో క్యాపిటల్ ఏ బదులు వేరే ఏ యాంగిల్ అయినా నువ్వు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. క్యాపిటల్ ఏ ఉన్న చోటల్లో క్యాపిటల్ బి రాయి, అందులో ఇది నిజమైంది కనుక ఇది కూడా నిజం అవుతుంది. అర్థమవుతుందా? సో tan బి సైన్ బి బై కాస్ బి అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక కొత్త ట్రిగ్నోమెట్రిక్ రేషియో తీసుకొస్తాను. అదేమిటంటే కొసీకెంట్ అంటారు. కొసీకెంట్ ఏ, దిస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ. రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటి? ఒక నెంబర్కి 2కి రెసిప్రోకల్ ఎంత? One number ki 2 equals 1/2. కాదు, నో, నెవర్. 2 ఈక్వల్స్ 1/2 ఉంటే ఎలాగండి? 2 ఏమోనేమో ఇంటిజరును 1/2 ఉంటే 0.5, రెండు ఎలా సమానం అవుతాయా? అవ్వవు. 2 ఈజ్ 2 ఆర్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే 2 ఈజ్ అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 × 1/2 ఎంత అవుతుంది? 2 into 1/2 equals 1. 1 అవుతుంది. 2 × 1/2 ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఈ 1 యొక్క ప్రత్యేకత ఏమిటి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 1 అది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఏదైనా రియల్ నెంబర్ నువ్వు 1 పెట్టుకుని సేమ్ వస్తుంది. ఏ అనేది ఒక రియల్ నెంబర్ అయితే స్మాల్ ఏ ఆర్ ఎక్స్ అనుకో, పోనీ దాన్ని 1 పెట్టుకునిస్తే ఏమొస్తుంది నీకు? ఏమొస్తుంది? ఎక్స్ అనేది రియల్ నెంబర్ అనుకో, వాస్తవ సంఖ్య. ఎనీ నెంబర్ వీ డీల్ విత్. దాన్ని ఎట్ యువర్ ఎలిమెంటరీ లెవెల్ అనమాట, ఆర్ హై స్కూల్ లెవెల్. దాన్ని 1 పెట్టి గుణించే ఏమొస్తుంది నీకు?
1 by sin A. నో మ్యాన్. చూడు, నేను అడిగే ప్రశ్న అర్థం చేసుకోవాలి. 3 అనే ఒక నెంబర్ ఉందనుకో, 3ని 1 పెట్టి గుడిస్తే ఏమొస్తుంది? 3 into 1 3. అలాగే -2 ఉంది, దాన్ని 1 పెట్టి గుడిస్తే ఏమొస్తుంది? -2 -2. అవునా? -2 into 1 ఎంత అవుతుంది? -2. అదనమాట. సో ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్ అయితే x into 1 ఎంత అవుతుంది? X. అందువల్ల ఈ 1 ఏమంటారంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. ఏమంటారు? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. Identity means when you multiply a number by 1, either from right or from left, you get back the original number, okay, which was multiplied. So this multiplication by 1 preserves the identity of x అన్నమాట. ఓకే, x లానే ఉండిపోతుంది. అందువల్ల ఈ 1 ఏమంటావు? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటావు. దీనికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అర్థమైందా? సో 2ని హాఫ్ పెట్టి గుడిస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. అలాంటప్పుడు 2ని 1ని 2 and 1 2 and half are called reciprocals of each other. Reciprocals. అర్థమవుతుందా? ఇప్పుడు 2ని హాఫ్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 2ని హాఫ్ని ఎంత వస్తే 1 వస్తుంది. అందువల్ల 2ని హాఫ్ని ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అని అంటాం. 2కి రెసిప్రోకల్ హాఫ్ అవుతుంది, హాఫ్కి రెసిప్రోకల్ 2 అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2కి రెసిప్రోకల్ అంటే 1 వేసి అండ్ రెసిప్రోకల్ ఆర్ అంటానులే. ఆర్ అబ్రివేషన్ అనుకో. రెసిప్రోకల్ ఆఫ్ 2 అనమాట. ఆర్ అనేది స్మాల్ అంటే రెసిప్రోకల్ నా ఉద్దేశం. రెసిప్రోకల్ ఆఫ్ 2 ఎంత అవుతుంది? 1 వేసి డినామినేటర్లో 2ని కూర్చోపెట్టాలి. అదే హాఫ్ రెసిప్రోకల్ ఎంత అవుతుంది? 1 వేసి డినామినేటర్లో దేన్ని కూర్చోపెట్టాలి? దీన్ని కూర్చోపెట్టాలి కదా. ఇప్పుడు ఈ హాఫ్ న్యూమరేటర్లోకి వస్తే, డినామినేటర్ ఉన్న హాఫ్ న్యూమరేటర్లోకి వస్తే ఏమవుతుంది? ఇంటూ ఎంత అవుతుంది? తిరగబడుతుంది. ఇది 1/2లో 2/1 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? ఇది 2 కదా. ఎగ్రీ? ఈ డినామినేటర్లో ఉన్న హాఫ్ న్యూమరేటర్లోకి వస్తే ఎంత అవుతుంది? ఇది తిరగబడుతుంది. A/B B/A అవుతుంది. అందువల్ల 2/1 అవుతుంది. 1 into 2/1 అంటే ఇక్కడ ఇది న్యూమరేటర్లో తెచ్చినప్పుడు ఇంటూ పెట్టి వేయాలి. అది తర్వాత ఈ 1 into 2 అవుతుంది. 2/1 2 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? హాఫ్ రెసిప్రోకల్ ఎంత? హాఫ్ రెసిప్రోకల్ 1 కాదు, అది ఆ విధంగా sin A కి రెసిప్రోకల్ 1/sin A అనమాట. దానికి ఏమని పేరు పెట్టాం? కొసీకెంట్ అని పేరు పెట్టాం. sin A కి రెసిప్రోకల్ ఎంత అవుతుంది? 1/sin A. Do you agree? What is 1/sin A for sin A? 1/sin A is reciprocal 1/sin A. 1/sin A is reciprocal of sin A. By r dot I mean reciprocal of. నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను అనమాట. r of x అంటే reciprocal of x అనమాట. ఇది reciprocal of x and this becomes 1/x. Of course 0కి రెసిప్రోకల్ ఉంటుందా? 0కి రెసిప్రోకల్ ఉంటుందా? 0 రెసిప్రోకల్ 0. 0కి రెసిప్రోకల్ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉంటుంది? ఏంటి ప్రాబ్లం ఏంటి? 0/1 = 0. అవును, అది నేను రెసిప్రోకల్ అంటే ఏంటి? x కి రెసిప్రోకల్ ఎంత? x కి రెసిప్రోకల్ ఎంత? 1/x కదా. 2కి రెసిప్రోకల్ ఎంత? 2కి రెసిప్రోకల్ ఎంత? 1/2. హాఫ్ కి రెసిప్రోకల్ ఎంత? 2. x కి రెసిప్రోకల్ 1/0. 1/0 ఒక నెంబర్. 1/0 ఒక నెంబరా? కాదు కదా. 0 డినామినేటర్ లో ఉండగలదా? ఉండలేదు. దిస్ ఈజ్ అన్డిఫైన్డ్ అంటే అర్థం
డివిజన్. సి, ఎప్పుడైనా ఒక ఫ్రాక్షన్ ఉందంటే ఏ బై బి అనే ఒక ఫ్రాక్షన్ ఉందంటే ఇట్ మీన్స్ ఏ ఈజ్ డివైడెడ్ బై హౌ మచ్? బి కదా. B. బి డివైడ్స్ ఏ అనమాట. వాట్ ఎవర్ ఈస్ ది రిజల్టెంట్, యూ గెట్ కోషంట్ అండ్ రిమైండర్. This can be, so a by b can be expressed in terms of those those Equals to B quotients by and A. reminders. ఓకే. ఏ బై బి అంటే అర్థం ఏని బితో డివైడ్ చేస్తున్నాం అని అర్థమైందా. కానీ డివిజన్ పాసిబుల్ నా జీరోతో పాసిబుల్ కాదు, అందుకు అన్డిఫైన్డ్ అనమాట. మీన్స్ 1/0 is not a real number. అర్థమైందా? 1/0 is not a real number. Therefore, R of 0, reciprocal of 0 is not defined. It does not exist. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోవాలి, సరేనా? అలాగే. ఇప్పుడు మనం ఏం చెప్పాము? యా, ఒకసారి ఈ కొసీకెంట్ ఏని సైన్ ఏకి రెసిప్రోకల్ గా డిఫైన్ చేసాం. మనం నిన్న చూసాం సైన్ ఏ విలువలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇట్ ఈస్ లెస్ దాన్ 1 అండ్ గ్రేటర్ దాన్ 0 అని చూసాం కదా. సైన్ ఏ ఈజ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ రెండు పాజిటివ్ కనుక సైన్ ఏ కూడా పాజిటివ్ అయింది. అండ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ అడ్జసెంట్ హైపోటెన్యూస్ ఇన్ లెంగ్త్. Therefore, this ratio becomes less than 1 అని చూపించాను నిన్న. ఓకే, అంటే సైన్ ఏ 0 కాదు, అందువల్ల డినామినేటర్ లో కూర్చోపెట్టచ్చు. ఆ ఫ్రాక్షన్ ఏమని డిఫైన్ చేస్తాం? కొసీకెంట్ ఏ అన్నాం. దీనికి ఒక సింబల్ కూడా ఉంది, సిఓసి అని రాస్తారు. సిఓఎస్ఈసి, నేను క్యాపిటల్స్ రాస్తాను. సిఓఎస్ఈసి అని స్మాల్ లెటర్స్ లో రాస్తారు. నీకు అర్థం అవడం గురించి క్యాపిటల్స్ రాస్తున్నా. కొసీకెంట్. ఇంకో CSC అని రాయొచ్చు కదండి. CSC. ఒక నిమిషం, నా భార్య వచ్చింది, తలుపు తీస్తాను. ఒక్క నిమిషం. చెప్పు లలిత. అలాగే తీస్తా, తలుపు తీస్తా వెళ్ళినప్పుడే. అలాగే అలాగేలే. ఎవరు? ఆదిత్య. కొసీకెంట్ కి ఇంకొక ఎబ్రివేషన్ సిఎస్సి. కొసీకెంట్ కి ఇంకొక ఎబ్రివేషన్ సిఎస్సి అంటే కొసీకెంట్ అని అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు కొసీకెంట్ ఏ అని రాయాలనుకో, దాన్ని మనం కొసీకెంట్ ఏ ఇజ్ ఈక్వల్ టు సిఎస్సి ఏ అంటాము, లేకపోతే కొసీకెంట్ ఏ అనమాట. కొసీకెంట్ బదులు ఇదే కొసీకెంట్ ఏ అనమాట. ఇందాక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఆ ట్రయాంగిల్లో ఏమైంది? ఆ ట్రయాంగిల్లో ఓకే, నేను రఫ్ ఫిగర్ గీస్తున్నాను. ఇదేమో క్యాపిటల్ ఏ, ఇదేమో క్యాపిటల్ బి, ఇదేమో క్యాపిటల్ సి. ఇది రైట్ యాంగిల్. ఇదేమో 12 యూనిట్స్ అయింది, ఇది 5 యూనిట్స్. ఇది ఎంత వచ్చింది? 13 వచ్చేది కదా. ఇప్పుడు కొసీకెంట్ ఏ ఎంత అవుతుంది? దిస్ ఈజ్ 1/sin A. sin A ఎంత? sin A equals 12 by 13. అందువల్ల ఈ 13 న్యూమరేటర్ లోకి వస్తుంది. దిస్ ఇస్ 13/12 కదా. సో కొసీకెంట్ ఎంత అవుతుంది? 13/12 అవుతుంది అనమాట. అట్లనే నువ్వు ఇంకోటి అబ్జర్వ్ చేయాలి. ఏమిటంటే సి, ఇందాక నేనేం చెప్పాను? సైన్ ఏ లైస్ బిట్వీన్ 0 and 1. ఓకే, అందువల్ల 1 ఈ సైన్ ఏని యువతలు తెచ్చామనుకోప్పుడు ఎంత అవుతుంది అంటే రెండు పక్కల సైన్ ఏతో డివైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సైన్ ఏ బై సైన్ ఏ ఈజ్ లెస్ దాన్ 1/sin A. ఓకే, సైన్ ఏ బై సైన్ ఏ ఈజ్ లెస్ దాన్ 1/sin A. సి, సైన్ ఏ అనేది ఒక సైన్ ఏ అనేది ఏమిటి? ఒక పాజిటివ్ నెంబర్. సైన్ ఏ అనేది ఒక పాజిటివ్ నెంబర్. అందువల్ల ఈ ఇన్ఈక్వాలిటీకి రెండు పక్కల పాజిటివ్ నెంబర్తో డివైడ్ చేశాను, అది అలాగే ఉండిపోతుంది అనమాట ఆ ఇన్ఈక్వాలిటీ. సో సైన్ ఏ బై సైన్ ఏ ఈజ్ లెస్ దాన్ 1/sin A అని రాయొచ్చు. 1/sin A అంటే ఏమని డిఫైన్ చేసాం? కొసీకెంట్ ఏ అని డిఫైన్ చేసాం. సో సైన్ ఏ బై సైన్ ఏ అంటే ఎంత? x/x అంటే ఎంత? x/x equals 1. వెనెవర్ x ఇస్ నాన్ జీరో, అది గుర్తుపెట్టుకోవాలి. x షుడ్ నాట్ బి 0. ఇక్కడ సైన్ ఏ పాజిటివ్ నెంబర్ కదా, క్యాన్సిల్ చేయొచ్చు, అప్పుడు 1 వస్తుంది. అర్థమైంది? ఆ విధంగా కొసీకెంట్ ఏ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. ఓకే, బికాస్ హియర్ వీఆర్ టేకింగ్ ఏ టు బి ఏ పాజిటివ్ ఎక్యూట్ యాంగిల్. అర్థమైందా? పాజిటివ్ క్యాపిటల్ ఏని పాజిటివ్ ఎక్యూట్ యాంగిల్ గా తీసుకుంటాము. అదేమో బిట్వీన్ ఏ ఏమో గ్రేటర్ దాన్ 0 అవుతుంది, లెస్ దాన్ 90 degrees అవుతుంది. అందువల్ల
అందువల్ల కొసీకెంట్ ఏ గ్రేటర్ దాన్ 1 అవుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇట్ ఈస్ నెవర్ లెస్ దాన్ 1 అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. తర్వాత ఈ ఎక్స్ బై ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ నాన్ జీరో కావాలి. ఎక్స్ నాన్ జీరో అయినప్పుడే అది 1 అవుతుంది. 0/0 డిఫైన్ అయిందా? ఎక్స్ జీరో అయితే ఏమైపోతుంది? x0 equals 0 equals undefined. 0/0 నెంబరా? రియల్ నెంబరా? No, No. This not is real not. number. Yeah, this is not defined. This is not defined. This is not valid అన్నమాట. This is not a real number. అట్లా రాస్తాం. ఓకే, అట్లనే సీకెంట్ ఏని కూడా డిఫైన్ చేస్తాం. సీకెంట్ ఏ ఇస్ డిఫైన్డ్ యాజ్ రెసిప్రోకల్ ఆఫ్ కొసైన్ ఏ. అంటే 1 ఎంత అవుతుంది కదా? సీకెంట్ ఏ అంటారు దీన్ని సీకెంట్ ఏ అని చదువుతారు. సీకెంట్ కొసీకెంట్ తో పార్ట్ సీకెంట్ అని ఉంది కదా ఆ వర్డ్ లో, సీకెంట్ ఏ అంటారు. సీకెంట్ ఏ ఇస్ డిఫైన్డ్ యాజ్ రెసిప్రోకల్ ఆఫ్ కొసైన్ ఏ. అంటే 1/cos ఏ అవుతుంది. అంటే ఇందాక ఎంత వచ్చింది? కాస్ ఏ అంటే 5/13 వచ్చింది కదా? కాస్ ఏ ఇందాక ఫిగర్ ఎంత అయింది? 5/13 అయిందా? ఇప్పుడు 13/5. కాస్ ఏ ఇస్ 5/13. అందువల్ల ఇది ఎంత అవుతుంది? 13/5 అవుతుంది. ఓకే, 13/5 అవుతుంది. Right? Yeah. So this also 13/5 is a number greater than 1. In fact, it is greater than 2. మనం నేను చెప్పే ఉంటాను నీకు. Cos A is between 0 and 1. Cos A is also between 0 and 1. This implies ఇందాక sin A is less than 1. 1/sin A is greater than 1 వచ్చింది. దీని యువతలు తెస్తే ఇక్కడ డినామినేటర్కి వస్తే ఇక్కడ 1 మిగులుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది నీకు? 1/cos A is greater than 1 వస్తుంది. అంటే ఈ ఇన్ఈక్వాలిటీని కాస్ట్ బై డివైడ్ చేసేప్పుడు కాస్ట్ బై కాస్ట్ ఇస్ 1 ఇస్ లెస్ దాన్ 1/cos A వస్తుంది. కాస్ట్ ఇస్ ఏ పాజిటివ్ నెంబర్, అందులో ప్రాబ్లం లేదు. దీన్ని ఈ ఇన్ఈక్వాలిటీని కాస్ట్ బై డివైడ్ చేస్తే 1 ఈజ్ లెస్ దాన్ 1/cos A వస్తుంది. దిస్ ఈజ్ సీకెంట్ ఏ. అర్థమైందా? సో సీకెంట్ ఏ. సో వెనెవర్ యువర్ ఏ ఈజ్ strictly greater than 0 degrees and less than 90 degrees, your secant A is strictly greater than 1 అన్నమాట. అర్థమవుతుందా? అట్లానే ఇంకొక కొత్త ఆరో ట్రిగోనోమెట్రిక్ రేషియో డిఫైన్ చేస్తాం. అదేమిటంటే కొటాంజెంట్ ఏ అన్నమాట. కొటాంజెంట్ ఏ. ఓకే, దిస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ రెసిప్రోకల్ ఆఫ్ tan ఏ. కొటాంజెంట్ ఏ అంటే రెసిప్రోకల్ ఆఫ్ tan ఏ. దీన్ని కాట్ ఏ అంటారు. దీని ఇంకో సింబల్ కాట్ అన్నమాట. ఓకే, కొటాంజెంట్ కాట్ అని రాస్తాం. సో ఇందాక ఎంత అయింది నీకు? tan ఏ అంటే ఎంత వచ్చింది? 1/12/5 వచ్చింది కదా? డూ యు రిమెంబర్? tan ఏ ఎంత అయింది ఇందాక? tan ఏ ఈజ్ 12/5 కదా? అవునా? అందువల్ల 12/5 రాసాను tan ఏ బదులు. ఇప్పుడు ఎంత అవుతుంది? ఈ 5 ఏమో న్యూమరేటర్లోకి వస్తే 5/12 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ కాట్ ఏ అనమాట. 1/tan ఏ అంటే కాట్ ఏ. సో ఆ విధంగా tan ఏ తెలిసే కాట్ ఏ కనుక్కోవచ్చు. సో ఇప్పటికి ఎన్ని ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అయ్యాయి? sin ఏ డిఫైన్ చేసాం, sin ఏ డిఫైన్ చేసాం, cos ఏ డిఫైన్ చేసాం, tan ఏ డిఫైన్ చేసాం. ఓకే, తర్వాత cosecant ఏ డిఫైన్ చేసాం, secant ఏ డిఫైన్ చేసాం, cot ఏ డిఫైన్ చేసాం. These are 6 in number. ఇవి 6 trigonometric ratios ఇవి. ఓకే, రైట్. తర్వాత ఏమైపోతుంది నీకు? cosecant A is 1/cos A, 1/sin A కదా? secant A ఏమని డిఫైన్ చేసాం? 1/cos A. cot A ఏమని డిఫైన్ చేసాం? 1/tan A. What is tan A in terms of sin A and cos A? Sin A by cos A. Very good. Sin A by cos A. So cos A న్యూమరేటర్లోకి వస్తే cos A by ఏమవుతుంది? sin A. ఓకే, cot A ఏమవుతుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ cos and sin, cos A by sin A అవుతుంది. అర్థమైందా? అర్థమైందండి. tan A ఏమో sin A by cos A అవుతుంది, cot A cos A by sin A అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకో నువ్వు. యాక్చువల్గా నీకు ఫంక్షన్స్ గురించి తెలియదు. నేను కొంచెం రేపు బహుశా ఆ పని చేస్తే మంచిది. నేను నీకు సెట్స్ చెప్పాలి, బ్రీఫ్గా సెట్స్ చెప్పి, రిలేషన్స్ చెప్పి, ఫంక్షన్స్ చెప్తా. ఫంక్షన్స్ చెప్తే ఆ ఫంక్షన్ గ్రాఫ్స్ చెప్తే, గ్రాఫ్స్ అంటే పిక్చర్స్. అందువల్ల కొంచెం ఈ కాన్సెప్ట్స్ బాగా బుర్రలోకి ఎక్కుతాయి. అలాగే చెప్పాలి అసలు. సరేనా? రేపు ఆ పని చేస్తా. ఇవి నువ్వు చదువుకో. నెక్స్ట్ రేపు ఈ సెట్స్ చెప్పి, రిలేషన్స్ చెప్పి, ఫంక్షన్స్ చెప్పి, ఈ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అన్ని ఫంక్షన్స్ అవుతాయి.
అర్థమవుతుందా? ఫంక్షన్స్ లార్జ్ సెట్ అన్నమాట. అందులో ట్రినామినల్ రేషియోస్ కొన్ని అవుతాయి. అప్పుడు వాటి గ్రాఫ్లు ఎలా గీయాలో చెప్తాను. నీకు గ్రాఫ్ గీయడం తెలుసు కదా XY ప్లేన్లో. తెలుసండి. సో సో గ్రాఫ్స్ అంటే డిఫైన్ చేస్తాం. మ్యాథమెటిక్స్ అన్ని డిఫైన్ చేస్తూ ఉండాలి. అలా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతూ ఉండకూడదు అనమాట. సో రూల్స్ అనమాట. ఆ రూల్స్ అన్ని డిఫైన్ చేసుకోవాలి. అవి ఫాలో అవుతూ గేమ్ ఆడాలి. గేమ్ ఆడడం అంటే మ్యాథమెటిక్స్ చేయడం అనమాట. సరేనా? సరే అండి. ఆ, నేను నిన్న రామానుజన్ పుస్తకం పోస్ట్ చేశాను. ఆ పుస్తకం చదువు. ఆ పుస్తకం చదివి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో ఏంటి అంటే మ్యాథమెటిక్స్ కష్టాలు పడుతున్నా సరే మ్యాథమెటిక్స్ని వదలలేదు ఆయన. నువ్వు కూడా అంత శ్రద్ధగా చదువుకోవాలి. మనం అందరము ఆయన నుంచి నేర్చుకోవాల్సింది అది. చక్కగా ఆయన మ్యాథమెటిక్స్ గురించి ఎంత కష్టపడ్డాడో మనం కూడా అంత కష్టపడి పైకి రావాలి. సరేనా? సరే అండి. ఓకే నాన్న, ఇంకా ఆపేస్తాను ఇవాళకి. సరేనా? మళ్ళా కలుద్దాం. నేను చెప్పిన పాఠంలో ఏమైనా డౌట్లు ఉన్నాయా? లేవండి. ఇవాళ ఇవాళ చెప్పిన దాంట్లో ఏమైనా ఉన్నాయా? లేవండి. సరే, నీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చెయ్యి, నేను క్లియర్ చేస్తా. సరేనా? రేపు మళ్ళా కలుద్దాం. నువ్వు చదువుతున్నావా? థియరీ చదువుతున్నావా? థియరీ చదువుతున్నానండి. చదువు. ఏదైనా డౌట్లు ఉంటే నన్ను అడగాలి. సరేనా? సరే అండి. ఉంటాను నాన్న. బాయ్. బాయ్. చూడాలి ఎక్కడ